చెప్పండి సమ్మమ్మ. ఇప్పుడున్న యూత్ కి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు ఒకసారి చెప్పు. నేనేం చెప్తున్నంటే ఇప్పుడు మీరు చదువులో చదువుతున్నారు కదా, మన వ్యవసాయము, మన తిండి, మన ఆరోగ్యము, మనం ఎక్కడ వెళ్ళిపోతున్నాం అనేది ఆలోచించి మన తిండి గురించి చాలా చదువుకోవాలి, మన వ్యవసాయం గురించి చదువుకోవాలి. ఇప్పుడు నాకున్న తెలివి చదువు రాదు, నేను నా పిల్లలకు ఇదే నేర్పుతున్నా. ఒక 10 తరగతి మాత్రం చదివించి మానేసుకున్నా నా పిల్లలకు మొత్తం వ్యవసాయం మీదనే పని పెట్టుకున్నా. ఫస్ట్ మనం ఏ తల్లి తండ్రి కుడతామో వాళ్ళని వదిలిపెట్టకుండా ఉండి, తల్లిదండ్రితో పాటు భూమిని కూడా వదిలిపెట్టకుంటుంటే మనం అన్ని మంచిగా చేసిన వాళ్ళం అవుతాము. మీరు ఎంత దూరం పోయి చదువుకోనైనా కానీ, మీరు డబ్బిచ్చి కొనుక్కునేటోళ్ళే, చేతులు దాకా కొనేటోళ్ళే కానీ మీరు తీసుకునేటోళ్ళు ఇచ్చేటోళ్ళు మాత్రం కారు పిల్లలకు. దయచేసి ఏమనుకోనకుంటే మీరు అందరూ నాకు తిట్టుకుంటారు కానీ మీరు మాత్రం మీ తిండి మీరు సంపాదించుకునేది మాత్రం రాసుకోండి. అందరూ ఈ వ్యవసాయం డాక్టర్లు కండి. 2 గుంటలు 1 గుంట కడికే చురుగు చేయి, తర్వాత పావెక్కరు చేయి, తర్వాత అద్దెక్కరు చేయి, తర్వాత ఎక్కరు చేయి. నీ కుటుంబం కోసం మందులు కొట్టకుండా నువ్వు బొగ్గేస్తావా, పెంటేరు వేస్తావా, భూమి వేస్తావా, కొట్టి నీళ్లు పోస్తావా, అదేసి ఆవు మూత్రం కొనుక్కొచ్చి పెడతావా, అట్లా చేసి వ్యవసాయం చేయి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది చేయబట్టి? నేను మొత్తం నా పుట్టిన సార్ నేను వ్యవసాయంలో బతికిన దాన్ని. మందులు అయితే నా జీవితంలో నేను మందు కొట్టనీయ నా భూమిలోకి, నా పిల్లలకు కూడా నేను వాడనీయ. నమస్తే మీకు అందరికీ నమస్తే. ఇన్నోళ్ళు కూడా అందరూ ఏమనుకోనుకుంటా కొంచెం వ్యవసాయం గురించి చదువుకోండి, తిండి గురించి చదువుకోండి. నేను చెప్పి